Hello, hi, welcome to my channel Lovers Computer Learning. Today's topic HTML input attributes lesson number 25. So form input attributes కోసం చూస్తున్నాం. ఇప్పుడు మనం the value attribute అనేది ఇన్పుట్ ఫీల్డ్కి ఇంటర్నల్ వాల్యూని స్పెసిఫై చేస్తుంది. సో కింద ఇచ్చిన ఎలిమెంట్స్ని మీరు ట్రై చేయాలనుకుంటే ట్రై చేయొచ్చు. ఇది వాల్యూ అన్నమాట. వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు జాన్. ఈ అట్రిబ్యూట్ని స్పెసిఫై చేస్తుంది. ద రీడ్ ఓన్లీ అట్రిబ్యూట్ అనేది ఇన్పుట్ ఫీల్డ్కి రీడ్ ఓన్లీని స్పెసిఫై చేస్తుంది. ఇది మనం చేంజ్ చేయలేము. సో ఇక్కడ రీడ్ ఓన్లీ అని ఉంది కదా, మనం జాన్ని వాల్యూ నుంచి చేంజ్ చేయొచ్చు. కానీ ఈ రీడ్ ఓన్లీని యాడ్ చేస్తే మనం జాన్ అనేది ఎడిట్ చేయలేము అండ్ మనది కూడా రాసుకోలేము, అంటే మన నేమ్ కూడా రాసుకోలేము. సో ద డిసేబుల్ అట్రిబ్యూట్ అనేది ఇన్పుట్ ఫీల్డ్కి డిసేబుల్ లా స్పెసిఫై చేస్తుంది. సో డిసేబుల్ ఇన్పుట్ ఫీల్డ్ అనేది యూజ్ చేయలేము, క్లిక్ కూడా చేయలేము. ఫ్రమ్ సబ్మిట్ చేసినప్పుడు ఆ వాల్యూ అనేది సెండ్ అవుతుంది. అది సర్వర్ నుంచి సంబంధించింది కాబట్టి ఈ ఫామ్ యాక్షన్ అనేది అక్కడ సెండ్ అవుతుంది. కానీ మనకి అక్కడ క్లిక్ చేసినా మనం అక్కడ రాయలేము అన్నమాట. సో ఇది మనకి డిస్క్రైబ్ చేస్తుంది. సో నెక్స్ట్ ద సైజ్ అట్రిబ్యూట్ అనేది ఇన్పుట్ ఫీల్డ్లో సైజ్ని స్పెసిఫై చేస్తుంది. ఇది మనం చాలాసార్లు యూజ్ చేసాం ఈ సైజ్ అట్రిబ్యూట్ అనేది. ద మ్యాక్సిమం లెంత్ అట్రిబ్యూట్ అనేది ఇన్పుట్ ఫీల్డ్లో లెంత్ మ్యాక్సిమమ్ని స్పెసిఫై చేస్తుంది. ఈ మ్యాక్సిమం లెంత్ అట్రిబ్యూట్తో మనం ఇచ్చిన నెంబర్లో క్యారెక్టర్ కన్నా ఎక్కువ ఎక్స్పెక్ట్ చెయ్యదు అన్నమాట. సో ఇన్పుట్ ఫీల్డ్లో మనం 10 అంటే 10 ఇవ్వాలి, 11 అంటే 11 ఇవ్వాలి అన్నమాట. మ్యాక్సిమం లెంత్ అట్రిబ్యూట్ ఆ ఫీడ్బ్యాక్ని ప్రొవైడ్ చేయదు. మీరు యూజర్ని ఆల్టర్నేట్ చేయాలి అంటే జావా స్క్రిప్ట్ కోడ్ని కూడా కంపల్సరీగా యూజ్ చేయాలి. సో ఇది అన్నమాట నార్మల్ మ్యాక్సిమం లెంత్. నోట్ ఏంటంటే ఫుల్ ప్రూఫ్ కాదు. ఇన్పుట్ రిస్ట్రిక్షన్ అండ్ జావా స్క్రిప్ట్లో మనకి ఇల్లీగల్ ఇన్పుట్ యాడ్ చేయడానికి చాలా వేస్ ఉంటాయి. కానీ రిస్ట్రిక్షన్ ఇన్పుట్ సేఫ్టీ కోసం కంపల్సరీగా రిసీవర్ చెక్ చేయాలి, యాజ్ వెల్ యాజ్ సర్వర్ కూడా మనకి చెక్ చేయాలి అన్నమాట. సో ఇది కంప్లీట్గా సర్వర్కి సంబంధించింది. సో మ్యాక్సిమం లెంత్ అనేది రెండు సర్వర్ ఇంకా జావా స్క్రిప్ట్ కంపల్సరీగా చెక్ చేసి మనకి అవుట్పుట్ అనేది ఇస్తుంది. సో ఇప్పుడు హెచ్టిఎంఎల్ ఫామ్ అండ్ ఇన్పుట్ ఎలిమెంట్స్లో మనం నార్మల్గా యూజ్ చేసింది ఫామ్ అండ్ ఇన్పుట్ అన్నమాట. సో హెచ్టిఎంఎల్ యాంగిల్ బ్రాకెట్ ఫామ్ అనేది హెచ్టిఎంఎల్ ఫామ్ ఫర్ యూజర్ ఇన్పుట్ని డిఫైన్ చేస్తుంది. యాంగిల్ బ్రాకెట్ ఇన్పుట్ అనేది ఇన్పుట్ కంట్రోల్ని డిఫైన్ చేస్తుంది. సో ఫ్రెండ్స్, ఇది అన్నమాట మన చిన్న హెచ్టిఎంఎల్ అట్రిబ్యూట్ కోసం. సో రేపు నోట్ప్యాడ్ తోటి అన్నీ కంప్లీట్ అయిపోతాయి, అన్నీ కవర్ చేసుకోవచ్చు. సో డోంట్ మిస్ మై నోట్ప్యాడ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ.